అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కప్పు గోధుమ పిండితో సాయంత్రం వేడివేడిగా సరికొత్తగా ఇలా చేసి చూడండి. రుచి మహా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, కడుపు నిండా తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ అంతా చక్కెర వేసుకోండి. చక్కెర వేసిన వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు పిండి మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వచ్చేసి 1.5 కప్పు దాకా పడుతుంది. ఇక్కడ కొంచెంగా పోసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి అంతా. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోలు చాలా ఈజీగా చూపించాను, అవి కూడా చూసి చేసుకొని తినండి, సంతోషంగా ఉండండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా షేర్ చేయండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. అంతా ఇలా కలిపెట్టుకోవాలండి. మరీ ఇంత జారుగా మరీ గట్టిగా లేకుండా నేను వీడియోలో చూపించిన విధానంగా ఈ విధంగా కలిపెట్టుకోవాలి. 1.5 కప్పు వాటర్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూసుకొని చేసుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 గుడ్ల దాకా కొట్టి పోసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోండి. సన్నగా తరిగిన 1 టమాటోను కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు, 1/4 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాయండి. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా సన్న మంట మీదే చేయాలి. ముందుగా గోధుమ పిండి మిశ్రమాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 గరిటె వరకు పోసుకోవాలి ప్యాన్లో. ఇలా పోసుకున్న తర్వాత ప్యాన్కు మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సన్న మంట మీదే చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 గరిటె పోసుకొని బాగా ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేయండి. వీడియోలో చూపించే విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుంటానండి. ఈ విధంగా కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కాల్చి పెట్టుకున్న గోధుమ దోశని ఇందులో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి కూడా మీరు చేసి పెట్టచ్చు మీ పిల్లలకి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తినొచ్చు. మీరు కూడా ఇలాగే చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఆఖరిగా మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫోల్డ్ చేసుకోవాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టుకొని తినొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. అన్నీ ఇదే విధంగా చేసుకొని తినండి. ఇందులోకి ఎలాంటి సాస్ అంతా అవసరం లేదు, అలాగే తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీకు డౌట్ ఉంటే అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.
మీ ఫేవరెట్ రెసిపీ కూడా కమెంట్లో చెప్పకండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.